ఫంకీ మూవీ ట్రైలర్ చూసినప్పుడైతే నిజంగా ఒక ఫన్ రైడ్ అనిపించింది. అనుదీప్ నుంచి ఏవైతే మనం కామెడీ ఎక్స్పెక్ట్ చేస్తామో అలాంటి వన్ లైనర్స్ కరెక్ట్గా పడ్డాయి. సినిమా అదిరిపోద్దని అనిపించింది. బట్ నాకైతే సినిమా నచ్చలేదు. సో ఈ రివ్యూలోకి వెళ్ళిపోయే ముందు, ఫంకీ మూవీ రివ్యూలోకి వెళ్ళిపోయే ముందు మన సినిమా పంచాంగం మీరు ఫస్ట్ టైం చూసినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. సో ఎలా ఉంది అంటే నాకైతే సినిమా చూసిన తర్వాత ఒకటే అనిపించింది, సినిమా అనేది స్టోరీలాగా వెళ్ళి ఆ మధ్యలో ఆర్గానిక్గా కామెడీ రావాలి. మనం విత్ లవ్ సినిమా చూస్తే ఆర్గానిక్గా అక్కడక్కడ కామెడీ వస్తుంటుంది, ఆ కామెడీతో పాటు మూవీ వెళ్ళిపోతూ ఉంటుంది, నవ్వుతూ ఉంటాం. బట్ ఇది నాకు చూసిన తర్వాత ఎలా అనిపించిందంటే కొన్ని కామెడీ డైలాగ్స్, వన్ లైనర్ డైలాగ్స్ అనుదీప్ స్టైల్లో కొన్ని రాసుకున్నారు. అవి కొన్ని కుళ్ళు జోకులు ఉంటాయి, కొన్ని మంచి జోకులు ఉంటాయి, కొన్ని సీన్స్ నిజంగా లిటరలీ నవ్వొస్తాయి. చాలా బాగా అనిపించినాయి కొన్ని కామెడీ సీన్స్. బట్ మోస్ట్ ఆఫ్ ద సీన్స్ అనేవి కుళ్ళు జోక్స్ ఉంటాయి. అండ్ ఈ కామెడీ సీన్స్ మధ్యలో స్టోరీ వెళ్తుంది. అది కూడా స్టోరీ ఒక దగ్గరే కదులుతూ ఉంటుంది. అది లాగి పీకి అసలు స్టోరీ ఉన్నట్టు కూడా అర్థం కాదు. సో అలాంటి ఒక స్టోరీ లైన్ తీసుకొని ఒక మూవీ డైరెక్టర్, కోమల్ అనే ఒక మూవీ డైరెక్టర్ సినిమాకి ఎక్కువ బడ్జెట్ పెట్టేయడం వల్ల సినిమా ప్రొడ్యూసర్ నరేష్కి ఇబ్బందులు వస్తూ ఉంటాయి. సో వాళ్ళ కూతురు రంగం దిగి ఏం చేసింది, వీళ్ళిద్దరి మధ్యలో లవ్ స్టోరీ ఏంటి, ఏం జరిగింది అనేది మూవీ స్టోరీ అనమాట. అదే ఒక చిన్న కాన్సెప్ట్ తీసుకొని పీకి లాగి లాస్ట్కి ఒక మదర్ ఎమోషన్ పెట్టాలి. సో సొసైటీలో జరిగే ఒక బర్నింగ్ ఇష్యూని తీసుకొని మనం ఈ జంజీ కిడ్స్ ఎట్లా మదర్ని పట్టించుకోవట్లేదు ఏంటి అనే ఒక ఇష్యూ మీద సినిమా ఒక ఎండింగ్ చేద్దామని అనుకున్నారు. అది ఓన్లీ వన్ సీన్లో లాక్కుంటూ వెళ్ళిపోయారు. ఒకటే సీను ఎమోషనల్గా టకటక మాట్లాడేస్తాడు, సినిమా అయిపోయింది. సో అట్లా అనిపించింది తప్ప ఎక్కడ ఏ ఎమోషనల్ కనెక్ట్ ఉండదు, ఎక్కడ లవ్ కనెక్ట్ ఉండదు, ఎక్కడ స్టోరీ కనెక్ట్ ఉండదు. మనం జబర్దస్త్లో ఏదో చూస్తున్నట్లు డైలాగ్స్ వస్తూ ఉంటాయి, నవ్వుతూ ఉంటాం, వస్తూ ఉంటాయి, కొన్ని నవ్వు రావు, కొన్ని కితకతలు పెట్టుకోవాల్సి వస్తుంది. సో అట్లా వెళ్ళిపోతూ ఉంటుంది. నాకైతే జాతిరత్నాలులో ఒక 50% కూడా మ్యాచ్ అవ్వలేదని అనిపించింది. అండ్ మోర్ ఓవర్ జాతిరత్నాలు మూవీలో అనుదీప్ స్టైల్కి నవీన్ పోలిశెట్టి పర్ఫెక్ట్ మ్యాచ్ అయింది. అంటే ఆ నవీన్ పోలిశెట్టినే కనిపిస్తాడు. ఇందుట్లో నాకు విశ్వక్సేన్ చూస్తుంటే అనుదీప్ కనిపిస్తున్నాడు. సో ఆ యాక్టింగ్ ఎందుకో కొంచెం అన్యాచురల్గా విశ్వక్సేన్ తన జోన్ నుంచి బయటకు వచ్చి కొత్తగా ట్రై చేసి అది కొంచెం యాక్ట్ చేస్తున్నట్టు తెలిసిపోతుంది. అది నాకు నచ్చలేదు. అండ్ మోర్ ఓవర్ ఈ మూవీలో విశ్వక్సేన్ రోల్ కాదు, అది వేరే వాళ్ళకి ఇచ్చుంటే ఇంకా బాగుండేది. నిజంగా నవీన్ పోలిశెట్టికి కానీ శ్రీ విష్ణుకి కానీ ఇచ్చుంటే ఇంకొంచెం ఎఫెక్టివ్గా ఉండేదేమో. బట్ అది విశ్వక్సేన్కి నాకు సెట్ అవ్వలేదని అనిపించింది. అండ్ కయాదు లోహర్ స్క్రీన్ ప్రెజెన్స్ చాలా బాగుంది. అండ్ సంపత్ ఉన్నారు, ఆయన ఎందుకున్నారో తెలీదు. ఒక విలన్ రోల్ క్రియేట్ చేశారు. ఆ విలన్ రోల్ కూడా ఏదో కావాలని తీసుకొచ్చి పెట్టినట్టు ఉంటుంది. మోరోవర్ ఇదంతా ఏదో జబర్దస్త్లో జోక్స్ అవి వెళ్ళిపోతున్నట్టు అనిపిస్తూ ఉంటుంది తప్ప ఎక్కడో కూడా కంప్లీట్ కనెక్ట్ అనేది ఉండదు. అండ్ నరేష్కి పెద్ద కామెడీ ఏం అనిపించలేదు నాకు. ఈశ్వరి ఉంది, వాళ్ళ మదర్ క్యారెక్టర్, ఆవిడది కూడా ఒక లిమిటెడ్గా అట్లా వచ్చి వెళ్ళిపోతూ ఉంటుంది. సో ఓవరాల్ మూవీ అయితే నాకు చూసినంతసేపు ఫోన్లో రీల్స్ తిప్పితే అక్కడక్కడ ఒక డైలాగ్ వచ్చి నవ్వుకుంటాం కదా, అట్లా ఉంది. సో మీకు సినిమా స్టోరీతో సంబంధం లేదు, అక్కడ సినిమాలో కావాలని నవ్వించినా కూడా నాకు నవ్వు వస్తుంది, పర్లేదు, ఆ జోక్స్కి నేను నవ్వుకుంటాను అనుకుంటే కళ్ళు మూసుకొని సినిమాకి వెళ్ళిపోండి, పక్కా హ్యాపీగా నవ్వుకుని వస్తారు. అంతేగాని ఒక ఆర్గానిక్ కామెడీ కావాలి, స్టోరీతో పాటు నీకు కామెడీ కావాలి అని అనుకుంటే మాత్రం ఖచ్చితంగా డిసప్పాయింట్ అవుతారు. అండ్ అనుదీప్ ఏదైతే స్టైల్ ఉంటుందో ఆ స్టైల్లోనే ఉన్నాయి డైలాగ్స్ అన్నీ. ఆయన కూడా క్యారెక్టర్లో ఉన్నాడు, ఆ క్యారెక్టర్ కావాలని పెట్టినట్టు అనిపించింది. బట్ అదే స్టైల్లో ఉన్నాయి. బట్ ఎందుకో నాకు ఆ రియల్ లైఫ్లో మనం వీడియోస్ చూస్తూ ఉంటాం కదా అనుదీప్ది, సో అందులో వచ్చినంత కామెడీ నాకు ఇందులో అనిపించలేదు. మోర్ ఓవర్ ట్రైలర్లో ఉండే డైలాగ్స్ ఏవైతే ఉంటాయో అవే డైలాగులు మూవీలో గట్టిగా పేలినాయి. కొన్ని సీన్స్ ఉన్నాయి, తాంబూలాలు తీసుకునే సీను, పెళ్లి సీను, ఇట్లాంటి కొన్ని సీన్స్ ఉన్నాయి. అవి లిటరల్లీ జెన్యూన్ లాఫ్స్ వచ్చినాయి, నవ్వొచ్చింది, బాగుంది. బట్ మ్యాక్సిమం పార్ట్ అంతా కూడా ఏదో కావాలని నవ్వించినట్టు, అంటే నవ్వించడం కోసమే పర్టికులర్గా తీసినట్టు కనిపిస్తుంది తప్ప నాకు ఎక్కడ కూడా మూవీ అంత మంచిగా కనెక్ట్ అవ్వలేదు. విశ్వక్సేన్ కంబ్యాక్ మూవీ అయితే కాదు. విశ్వక్సేన్ ఇంకా గట్టిగా ట్రై చేయాలి. ఆయన ఒక మంచి యాక్టర్. ఆయన పాత సినిమాలు అందరూ ఫ్లాప్ అయిపోయినాయి, అట్టర్ ఫ్లాప్ అయిపోయినాయి అంటున్నారు, కానీ చాలా మూవీస్ నాకు ఆయన చాలా ఇష్టము. కొన్ని ఫ్లాప్ అయిన మూవీస్ కూడా నాకు నచ్చుతాయి. అండ్ ఈ నగరానికి ఏమైంది 2, ఈఎన్ఈ 2తో ఆయన మళ్ళీ కంబ్యాక్ అయితే ఇవ్వాలి. ఇదైతే కంబ్యాక్ మూవీ కాదు. అనుదీప్లో కూడా చాలా పొటెన్షియల్ ఉంది. అది కావాలని ఓన్లీ కామెడీ డైలాగ్స్ మన బ్రాండ్ చూపిద్దాం అనుకొని అట్లా కావాలని కామెడీ డైలాగ్స్ పెట్టి స్టోరీని ఇగ్నోర్ చేస్తారనిపించింది. అది కూడా ఇంకా మంచిగా ఉంటే బాగుండేది. టెక్నికల్గా కూడా చాలా ఇష్యూస్ ఉన్నాయి. సాంగ్స్ వరకు ఓకే, బీమ్స్ మ్యూజిక్, కొన్ని సీన్స్కి అయితే సంబంధం లేకుండా బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఇచ్చారనిపిస్తుంది. అక్కడ ఒక ఎమోషనల్ సీనో లేదంటే ఒక సస్పెన్స్ సీన్ వస్తుంటే అక్కడ లవ్ మ్యూజిక్ వస్తూ ఉంటుంది. అండ్ ఎడిటింగ్ అయితే వర్స్ట్ అబ్బా. ఒక సీన్ అయితే లిటరల్లీ అసలు ఎడిటింగ్ ప్యాటర్న్ అనేది కరెక్ట్గా కట్ చేయలేదు, అంటే మళ్ళీ వీళ్ళు అవుట్పుట్ వచ్చినప్పుడు కూడా దాన్ని చూసుకోలేదా అనిపించింది నాకు. సో ఎడిటింగ్ అసలు బాగాలేదు. ఒక సీన్లో
హీరో నైట్ ఇంటద్ది కట్టలేదని బయటికి గంటేస్తే హీరోయిన్ వెళ్ళి అక్కడ కొంచెం చేస్తుంది. దాని తర్వాత నెక్స్ట్ ఇంకో సీన్ వస్తుంది. దాని తర్వాత సీన్లో మళ్ళీ నైట్ మీరు ఇంటద్ది కట్టలేదు కదా అని చెప్పి థ్యాంక్స్ చెప్దామని చేశాను అంటే అది ఏంటంటే మీకు నాకు చెప్పడం రావట్లేదు, కానీ ఎడిటింగ్ ప్యాటర్న్ కరెక్ట్గా లేదు. ముందు వచ్చే సీన్ వెనక వచ్చే సీన్ ముందు అట్లా మనకు క్లియర్గా తెలిసిపోతుంది. అది కొంచెం ఫిలిం నుంచి డిస్కనెక్ట్ అయినట్టు, అదేంటి నేను వెళ్ళాడు కదా మళ్ళీ ఇలా అంటాడేంటి అన్నట్టు అనిపిస్తుంది. సినిమాటోగ్రఫీ ఓకే బాగానే ఉంది. ఫైనల్గా అయితే నాగవంశీ గారు మొన్న ప్రీ రిలీజ్ ఈవెంట్లో చెప్పినప్పుడు దీనికి తలా తోక లేదు, ఓన్లీ డైలాగ్స్ ఉన్నాయి. ఆ డైలాగ్స్ కోసం వెళ్ళి చూడాలి అనుకుంటే చూడొచ్చు. అంతేగాని ఒక ప్రాపర్ సినిమా చూసి అట్లీస్ట్ బయటకు వచ్చిన ఫీలింగ్ అయితే నాకు రాలేదు. అండ్ మధ్యలో ఎవరో ఒక పోలీస్ క్యారెక్టర్ చేసిన అతను ఉన్నాడు, ఆయన కామెడీ కూడా నాకు బాగా నచ్చింది. కొత్త యాక్టర్ బట్ కామెడీ బాగా పుట్టించాడు. సో ఇది మన రివ్యూ ఫర్ ఫంకీ మూవీ. సో మీకు కొంచెం ఇబ్బందిగా అనిపించవచ్చు సినిమా చూడకపోయినా, లేదంటే చూసి మీకు నచ్చినా వీడు చెప్పింది ఏంటో ఎలా ఉంది కావాలని పెయిడ్ నెగిటివ్ రివ్యూస్ ఇస్తున్నాడు, విశ్వక్సేన్కి యాంటీ ఫ్యాన్స్ అని అనుకోవచ్చు. బట్ నేను విశ్వక్సేన్ అంటే నాకు ఇష్టము. అండ్ మూవీ అయితే లిటరల్లీ నాకైతే నచ్చలేదు. ఓకే అక్కడక్కడ సీన్స్ కావాలని కట్ చేసుకొని చూస్తే బాగుంది తప్ప ఓవరాల్ మూవీ ఒక ప్యాకేజ్లో చూస్తే మాత్రం ఐ డింట్ లైక్ దిస్ ప్యాకేజ్. సో ఇది మన రివ్యూ. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ సినిమా పంచాంగం. థ్యాంక్ యూ.